మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటాం. ఎందుకంటే తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు విద్యాబుద్ధులు నేర్పించి మన జీవితం ఉన్నతంగా ఉండేలా తీర్చిదిద్దుతారు. అలాంటి గురువులను గౌరవించుకోవడం మన బాధ్యత. ఉపాధ్యాయ దినోత్సవం ప్రతి ఏడాది సెప్టెంబర్ 5వ తేదీన భారతదేశం అంతటా జరుపుకుంటారు. విద్యావేత్త, భారతరత్న, భారతదేశ తొలి ఉప రాష్ట్రపతి మరియు భారత 2వ రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. కాబట్టి 1962 నుంచి భారతదేశంలోని అన్ని పాఠశాలల్లో, ఉన్నత విద్యాసంస్థల్లో సెప్టెంబర్ 5వ తేదీన సర్వేపల్లి రాధాకృష్ణన్కు నివాళులు అర్పించి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను అవార్డులతో సత్కరిస్తారు. దేవుడు, గురువు పక్కపక్కనే ఉంటే నేను మొదట గురువునే నమస్కరిస్తా అన్నారు మహానుభావులు కబీర్ దాస్. ఎందుకంటే ఆయన భగవంతుడు అని మొదట తనకు చెప్పింది గురువే కాబట్టి అని వివరించారు. సమాజంలో గురువుకు ఉన్న స్థానం అంత గొప్పది. మరి గు అంటే చీకటి, రు అంటే పోగొట్టేది అని అర్థం. అంటే మనలో అజ్ఞాన పొరలు తొలగించి జ్ఞాన దిత్తిని వెలిగించేవారు గురువు అన్నమాట. అలాంటి గురువును దైవం కంటే మిన్నగా ఆరాధించే సంస్కృతి మనది. దీంతో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ప్రభుత్వం ప్రతి ఏటా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను అందిస్తారు. ఇదే నేపథ్యంలో కర్నూలు జిల్లాలో పలు పాఠశాలల్లో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసిన ఉపాధ్యాయులను ఆయా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉపాధ్యాయుల అవార్డులను అందుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, జిల్లా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. దేశ రాష్ట్ర నాయకులుగా చరిత్ర దిశను మార్చేస్తున్నారు. ఒక వనిత ఉండే మన ప్రస్తుతం పాణ్యం శాసనసభ్యురాలు సీతారెడ్డి గారు మన మాంటిసోరి పాఠశాలలో జరుగుతున్న ఈ ఉపాధ్యాయ దినోత్సవ సంబరాలకు మొట్టమొదటిసారిగా 2004వ సంవత్సరంలో శాసనసభ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2014లో పాణ్యం శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలు తెలుసుకుంటూ ఎవరైనా వీరి దగ్గరికి వచ్చి వారి సమస్యను చెబితే విని మీ వెంట నేను ఉన్నాననే మనోధైర్యాన్ని ఇచ్చి ఆ సమస్య పరిష్కారం కోసం ఇదివరకటిలాగా వాటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటూ మీ ప్రయాణం ముందుకు సాగాలని సకల గుణాభిరాముడు శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహం ఓకే. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఉపాధ్యాయులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనకందరికీ తెలుసు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఈరోజు ఉపాధ్యాయులకు అంత స్థానం ఉంది. తల్లి జన్మనిస్తే ఆ జీవితంలో ఎలా ఎదగాలి, ఏ స్థాయికి వెళ్ళాలి అనేది ఉపాధ్యాయుల నుంచే నేర్చుకుంటాము. కాబట్టి ఈరోజు ఉపాధ్యాయులందరూ సర్వశక్తులు ఒడ్డి ఈ రకంగా మన పిల్లల్ని తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. ఈరోజు మాంటెసరీ స్కూల్స్ అధినేత రాజశేఖర్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు స్కూల్స్లో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ స్కూల్ మేడం కళ్యాణమ్మ గారు స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది. అప్పటి నుంచి ఎంతోమంది విద్యార్థులను మంచి స్థాయికి తీసుకొని పోవడం జరిగింది. ఈరోజు మన కర్నూలులో టాప్ 1లో మన మాంటెసరీ స్కూల్స్ ఉన్నాయి. దీంతో పాటు ఇండస్ వంటి అన్ని స్కూల్స్ ఏర్పాటు చేసి ఎంతోమంది స్కూల్ నుంచి ఐఏఎస్లు, ఐపీఎస్లు
అలాగే మంచి మంచి స్థాయికి ఎదగడం జరిగింది. కాబట్టి మంచి విద్యను అందిస్తూ మంచి క్రమశిక్షణతో మంచిగా అంకితభావంతో పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఇక్కడ టీచర్స్కు మేనేజ్మెంట్కు ఎంత అవినాభావ సంబంధం ఉంటే 50 years నుంచి పనిచేస్తున్న వాళ్ళు కూడా ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు. ఈ రోజు కూడా 25 years కంప్లీట్ అయిన వాళ్ళకు 10 years కంప్లీట్ అయిన వాళ్ళని కూడా సన్మానించుకోవడం జరుగుతుంది. వాళ్ళ ఈ మంచి రాజశేఖర్ అన్న దంపతులు కూడా ఈ విద్యార్థులను మంచి నడవడికతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంతో మంచిగా ఎదిగి వాళ్ళు మంచి స్థాయికి ఎదగడానికి సాయశక్తులా కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.